అందరని చెప్పను కానీ కొంతమంది అధికారులు మితిమీరినటువంటి ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, నాయకులు మారుతా ఉంటారు, కానీ అధికారులుగా శాశ్వతంగా ఈ వ్యవస్థలను కాపాడవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాలపైన ఉంది. దయచేసి ఇటువంటి సాంప్రదాయానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే ఈ సాంప్రదాయానికి దయచేసి మీరు భాగస్వాములు కావద్దని పదే పదే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు ఎక్కడైనా కూడా విన్నామా? ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెడితే పోలింగ్ కేంద్రాలు సహజంగా ప్రజలకు అందుబాటులోకి, ప్రజలు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు ఉండాలా? అంటే పోలింగ్ కేంద్రాలు కూడా చాలా దగ్గరగా ఉండాలా, నిర్భయంగా ఓటు వేసుకునే దానికి అవకాశం కల్పించాలా? కానీ ఇవాళ ఎంత సిగ్గుమాలిన చర్య పులివెందుల్లో మీరు ఇవాళ చేస్తా ఉంది. పోలింగ్ కేంద్రాలు మారుస్తారా? అసలు ఎటుపోతా ఉంది ఈ ప్రజాస్వామ్యం? అంటే ఒక్క పులివెందుల ఎన్నికలతోనే, అక్కడ గెలుపోవడంతోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమారుతాయా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కూడా కల్పించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు చేసిందేంటి? పోలింగ్ కేంద్రాలను మార్చేశారు. 6 పోలింగ్ కేంద్రాలని. అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ? సుమారు 10,000 ఓట్లు ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఎన్నికకి సంబంధించి 6 పోలింగ్ కేంద్రాలు మారుస్తారా? ఎక్కడైనా విన్నామా ఇది?